దేవుని కోసం ప్రయాసపడడానికి కష్టమైపోతే, పోస్టర్లు వేయడానికి, పరిచర్య చేయడానికి, వాక్యం చెప్పడానికి, పాట పాడడానికి, ప్రార్థించడానికి, సన్నిధికి రావడానికి నువ్వంతా ప్రయాసపడుతున్నావే. మనుషులు తమ సొంత పనులను అడిగితేనే రెట్టింపు చేయమన్న దేవుడు. దేవుని పనికి నువ్వు రెట్టింపు చేయాలి, అవసరమైతే 10 రెట్లు చేయాలి. గనుక యేసుక్రీస్తు అన్న మాటలోని ఆంతర్యాన్ని మీరు ఆలోచిస్తే, ఒకడు నిన్ను బలవంతం చేస్తే అతడు అడిగిన దానికి రెట్టింపు చెయ్యి. ఏ విషయంలో? మంచి విషయంలో. పొరుగువాని వైపు, పొరుగువాణిని దోచుకోవడానికో, పొరుగువాడిని చంపడానికో మనం వెళదాం రా అని రెచ్చగొట్టే వాళ్ళు కూడా ఉంటారట. దాని గురించి కాదు, దానికి బలవంతం చేస్తారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది, పొరుగువాని సొమ్ము దోచుకుందాం, వాడిని చంపేద్దాం, పొంచి ఉందాం, నాశనం చేద్దాం. ఇలా నిన్ను ఎవడైనా బలవంతం చేస్తే, నిన్ను ప్రేరేపిస్తే ఒప్పుకోవద్దు నాయనా, ఒప్పుకోవద్దు. ఒకడిని ముంచడానికి ఒప్పుకోకండి, ఒకరిని నాశనం చేయడానికి ఒప్పుకోకండి. ఒక పాపం చేయడానికి ఎవడైనా మిమ్మల్ని బలవంతం చేస్తే వెంటనే కఠినంగా ఖచ్చితంగా చెప్పేయండి. కానీ ఒక మంచి పనికి ఎవడైనా నిన్ను బలవంతం చేస్తే, మంచి పనికి బలవంతం చేయకపోయినా రావాలి, కానీ బలవంతం చేస్తే రెట్టింపు చెయ్యి. దేవుని పనైనా, అతని వ్యక్తిగతమైన పనైనా, అతనికి సహాయమైనా రెట్టింపు చేయాలి. ఎంత మంచి మాటలండి. ఇంకా ఏమంటున్నాడు? 43వ వచనం నుంచి 42 కూడా చదువుదాం. నిన్ను అడుగువానికి ఇమ్ము, నీ దగ్గర ఉంది, ఇవ్వగలిగిన స్థితి నీకుంది. నిన్ను అడిగాడు, ఇవ్వు. నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. తర్వాత నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకోవద్దు. మనం ఏం చేస్తామో తెలుసండి, ఇచ్చినవాడు, మనం ఎవరికైతే అప్పు ఇచ్చామో వాడు టైంకి తిరిగిస్తే రెండవసారి ఇవ్వడానికి ఇష్టపడతాం. అంతే కదండి. ఎవరికైనా అప్పు ఇచ్చాం, వాడు టైంకి తిరిగి ఇచ్చాడు, తిరిగి మరలా వాడు ఎప్పుడైనా అడిగితే వెంటనే ఇస్తాం. ఒకవేళ నిన్ను అడిగిన వాడు, నీ దగ్గర తీసుకున్నవాడు ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకవేళ లేట్ చేసేసాడు, లేదు అస్సలు ఇవ్వలేకపోయాడు, అలాంటి వాడు మళ్ళీ అవసరత వచ్చి నిన్ను అడిగాడు అనుకో, ఇస్తావా? నిజంగా అతనికి అవసరత ఉండి నిన్ను అడిగితే నువ్వు ఇస్తావా? ఖచ్చితంగా క్రైస్తవులుగా మనమే ఇతను గతంలో తీసుకొని కూడా తిరిగి ఇవ్వలేదు, మళ్ళీ ఇతనికి ఇవ్వకూడదు. చూసారా? లోకంలో ఉంటుందండి ఇలాంటి నీతి, లోకంలో ఉంటుంది. లోకంలో ఉన్న వ్యక్తులు ఇలాగ తిరిగి ఇస్తేనే ఇవ్వాలి, తిరిగి ఇస్తేనే ఇవ్వాలి. ఒకవేళ అతను పేదవాడి తిరిగి ఇవ్వలేకపోతే ఇవ్వవా? నిన్ను అప్పు అడగగోరు వానికి నీ ముఖం తిప్పొద్దు. అతను ఒకవేళ గతంలో ఇవ్వలేకపోయినా పర్వాలేదు, నీ సహోదరుడు కదా, అవసరతలో ఉన్నాడు కదా, తిరిగి ఇవ్వు, మళ్ళీ ఇవ్వు. ఈసారి తిరిగి ఇవ్వగలడేమో, లేదా ఈసారి కూడా ఇవ్వలేకపోతే నువ్వు సహాయం చేసిన వాడు అవుతావు కదా. కొందరు ఉన్నారు, సహోదరుడికి వడ్డీలకి ఇచ్చేస్తారు. ఏంటి? సహోదరులకే వడ్డీలకి ఇచ్చేస్తారు. వ్యాపారం కదా. బయట ఎక్కడైనా వడ్డీలకి ఇచ్చుకో, ధర్మశాస్త్రం ప్రకారం అయితే నువ్వు బయట ఎవరికైనా వడ్డీకి ఇచ్చుకో, కానీ నీ సహోదరునికి మాత్రం నువ్వు వడ్డీకి ఇవ్వద్దు. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రంలోనే ఇంత నీతి ఉంటే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మనం వడ్డీలకి ఇచ్చేద్దామా? సహోదరులకు వడ్డీలకి ఇద్దామా? నీ సహోదరుడు కదా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు కదా, నీ తోటి పరలోకపు పౌరుడు కదా, నీ తోటి దాసుడు కదా, నీ కుటుంబ సభ్యుడు కదా. అదే శరీర సంబంధంగా నీ కుటుంబ సభ్యులు ఎవరైనా అవసరమని అడిగితే వడ్డీకి ఇచ్చేస్తావా? అలాంటి దౌర్భాగ్యంలో నువ్వు ఉండవని నేను అనుకోవడం లేదు. అలాంటి దౌర్భాగ్య పని మనం చేయకూడదు.